నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. ఈరోజు ఓజీ కాన్సర్ట్లో పవన్ కళ్యాణ్ గారు అలా కటానా పట్టుకొని వస్తుంటే మనకి రోమాలు లెక్కబడిచిపోయాయి అనమాట. ఒక్కొక్కరికి అసలు ఆ స్వాగ్ ఏంటి, ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ ఎనర్జీ ఏంటి, మామూలుగా అసలు ఖుషి సినిమాలో చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అదే ఎనర్జెటిక్గా ఇక్కడికి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రీ అయితే బేబస్ అనమాట, మామూలుగా లేదు, పిచ్చి పీక్స్ అయిపోయింది ఒక్కొక్కరికి. ఇక పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చూసుకున్నట్లయితే అసలు డిప్యూటీ సీఎంనా లేకపోతే నేను ఏంటి అనేసి అయితే ఆశ్చర్యపోయినట్లు మాట్లాడారు. అసలు మామూలుగా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రైన్ పడుతున్నా ఫ్యాన్స్ కోసం చాలా అసలు ఆ వర్షంలో తడుస్తూ కూడా నిలబడుతూ నాకు ఫ్యాన్స్ మీద ఉన్న అభిమానం ఇది అని అయితే క్లియర్గా స్టేజ్ మీద నిలబడి కాన్సర్ట్లో అయితే మనకు చూపించారు. చాలా ఆనందంగా అనిపించింది. ఆ వర్షంలో తడిచిపోతూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక హీరో కానీ ఎవరైనా ఒక వర్షం పడుతుందంటే అక్కడతో క్యాన్సిల్ అయిపోద్ది కన్సర్ట్ అనేది. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే నిలబడి స్పీచ్ ఇస్తూ వాషివో వాషి గురించి డైలాగ్స్ చెప్తూ చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా కటానా పట్టుకొని ఇలా తిప్పుతూ స్వాగ్ అయితే మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. మరి డైరెక్టర్ సుజిత్ ఏం చెప్పి మరి తీసుకుని వచ్చాడో తెలీదు. డైరెక్ట్గా మనం చూస్తే అసలు డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వచ్చేస్తున్నారు ఏంట్రా బాబు అనే ఫీలింగ్ అయితే కల్పిస్తుంది అక్కడ. కానీ అసలు ఆశ్చర్యపోయాను అనమాట. ఫస్ట్ టైం ఒక మొత్తానికి అయితే ఫ్యాన్స్ కోసం ట్రైలర్ ఎలాగైనా అసలు చిన్న డిస్టర్బెన్స్ ఏమున్నా పర్వాలేదు, వేస్తే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు అని అయితే మాత్రం చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. ట్రైలర్ అయితే ఇంకా రాలేదు, బట్ అయితే అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మాత్రం మామూలుగా వేరే లెవెల్ మాస్ అనమాట, ఓర మాస్లో ఉంది. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్యాన్స్ కూడా జనాలు మామూలుగా లేరు, అసలు కిక్కిరిసిపోయారనమాట. అంత వర్షంలో కూడా ఫ్యాన్స్ కనీసం అస్సలు ఒక్కరంటే ఒక్కరు కూడా బయటికి వెళ్ళలేదనమాట. ఇంకా నిలబడి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మొత్తం అంతా చివరి వరకు అయితే చూడడం జరిగింది. ఫైనల్గా ట్రైలర్ కోసం సుజిత్ని పిలిచి ఇలా ట్రైలర్ వెయ్యు, కనీసం వాళ్ళు చూస్తారు, ఒకసారి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు ఇంతమంది వెయిట్ చేస్తుంది ఆ ట్రైలర్ కోసమే, ఎలా ప్రాబ్లం ఉన్న పర్వాలేదు వెయ్యండి అని అయితే చెప్పడం జరిగింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు వేరే మాస్ అనమాట, మామూలుగా లేదు, కుమ్మేశారు.